రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమం మెడికల్ హబ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండంకు 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి పూనుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులకు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భట్టి విక్రమార్క పర్యటనలో చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని, ఈ ప్రాంత ప్రజలు చిరకాలంగా కోరుకున్న 1x800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు బీజం పడ్డం ప్రజలందరిలో సంతోషాన్ని నింపిందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి ప్రాంతం అన్యాక్రాంతంకు గురైందని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుపడిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో రామగుండం ప్రాంతానికి అధిక నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుపుతామని తెలిపారు. రామగుండానికి వెలుగులు నింపేలా 1x800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు, పార్లమెంటు పరిధి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వంపై నమ్మకంతో పెద్ద ఎత్తున తరలివచ్చి భట్టి విక్రమార్క సభను విజయవంతం చేసి ఆశీర్వదించిన ప్రజలకు, కార్మికులకు, రైతులకు, మహిళలకు శిరస్సు వంచి అభివాదాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, వారితో పాటు వచ్చిన మన ఉమ్మడి జిల్లా నాయకులు, బీసీ మరియు డెవలప్మెంట్ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. వారందరి సహకారంతో ఈరోజు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక చారిత్రాత్మకంగా మొదలుపెట్టిన ఈ ప్రాంతం దేశానికి వెలుగునిచ్చిన ప్రాంతంగా, నిజాం పరిపాలనలో డెక్కన్ పవర్, డెక్కన్ కోల్గా ప్రారంభమై మరి ఆ రోజు చాచా నెహ్రూ, పివి నరసింహరావు గారి యొక్క ప్రభుత్వంలో 62.5 మెగావాట్ స్టార్ట్ అయి తర్వాత కాలంలో అనేక ఎన్టీపీసీ మరి అనేక బొగ్గుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రావడం అనేది జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చరిత్రాత్మకమైన నిర్ణయం. రామగుండం ప్రజల గుండె చప్పుడు, ప్రతి ఒక్క కోరిక ఈ ప్రాంతానికి పునర్వివాహం, దేశానికి వెలుగునిచ్చిన రామగుండాన్ని వెలుగుల్లో నింపడానికి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి చర్చించి స్వయంగా రామగుండంకి వచ్చి విద్యుత్ ప్లాంట్ సందర్శించి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ నివసించే బంధుమిత్రులందరినీ పిలిపించి వారి సాక్షిగా స్వయంగా ఈ ప్రాంతం యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ఈ ప్రాజెక్ట్ ని చరిత్రలో మొదలుపెట్టి దేశానికి వెలిగించినటువంటి ఈ ప్రాంతాన్ని మరొక్కసారి గత పాలకులు ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేస్తే మేము వెలుగులు ఇస్తామని ఆ రోజు చెప్పాం, ఈరోజు చేస్తామని చెప్పి 8,000 కోట్లతో 1x800 ప్రాజెక్టును ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఉత్తర తెలంగాణకు, పెద్దపల్లి జిల్లా వాసులకు ఇలా గొప్ప అవకాశం మీకు, మాకు అందరికి కూడా 1x800 పవర్ ప్రాజెక్ట్ ను మనకు శాంక్షన్ చేయడం వారికి శతకోటి వందనాలు చెప్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, బాలరాజ్ కుమార్, తిప్పరపు శ్రీనివాస్, బొమ్మక రాజేష్, కాల్వలింగస్వామి, యాకూబ్, పెద్దల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి
తదితరులు పాల్గొన్నారు.